హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిద్ర లేచిన వెంటనే ఏ పనులు చేస్తే శుభం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మనిషి దైనందిన జీవితంలో అలవాట్లు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే మన అలవాట్లపైనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. మంచి అలవాట్లతో జీవితంలో వచ్చే కష్టాలను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉంటే, చెడు అలవాట్లు జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, ఒక్క మంచి పని వ్యక్తిని ఉన్నత హోదాలకు తీసుకువెళ్తే, అదే చెడు అలవాటు మనిషిని పాతాళానికి తొక్కిస్తుంది. అందుకే మన శాస్త్రాలు పురాణాల్లో చెప్పిన ప్రకారం ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మంచి అలవాట్లు అలవర్చుకోవాలని అంటారు. జీవితం శుభంగా సమస్యలు లేకుండా ఉండేందుకు ముఖ్యంగా 5 అలవాట్లను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పొద్దున్నే వీరి పేర్లను తలుచుకోవడం ఉత్తమం. అత్యంత పతివ్రతలుగా గుర్తింపు తెచ్చుకున్న అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి పేర్లు తలుచుకోవాలి. వీరినే పంచకన్యలని కూడా అంటారు. ఉదయాన్నే నిద్ర లేవంగానే ఈ పంచకన్యల పేర్లు తలుచుకోవడం వల్ల ఆ రోజంతా శుభంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి చెడు దోషాలు లేకుండా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. జాతక చక్రాల్లో ఎలాంటి దోషాలు పాపాలు ఉన్నా ఈ అలవాటు వల్ల నశిస్తాయి. ఉదయాన్నే ఈ మంత్రాన్ని జపించాలి. సాధారణంగా వేకువజామునే నిద్రలేవడం ఎంతో మంచి అలవాటు. ఈ అలవాటును ఎప్పుడూ పాటించే వారికి ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. ఉదయాన్నే కళ్ళు తెరవంగానే 2 చేతులను జోడించాలి. అనంతరం వాటిని చూస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. మంత్రం: కరాగ్రే వసతి లక్ష్మీ, కరమాధ్యే సరస్వతి, కరమూలే బ్రహ్మ, ప్రభాతే కరదర్శనం అనే ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు వృద్ధిని సాధిస్తారు. భూమికి నమస్కరించడం మరువకూడదు. పొద్దున్నే లేచే సమయంలో భూమిపై తొలి అడుగు వేయకముందే ధరణికి ప్రమాణం చేయాలి. ఇలా చేయడం వల్ల భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని ఎంతోమంది విశ్వాసం. అందుకే ఉదయాన్నే లేవగానే భూమికి నమస్కరించడం మరువకూడదు. అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి అశుభాలు కూడా జరగవు. ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. ఉదయాన్నే లేవగానే చాలామంది చేసే మొదటి పని అద్దంలో ముఖాన్ని చూసుకోవడం. ఈ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇలా చేసినప్పుడు నెగటివ్ ఎనర్జీ మనల్ని తన నియంత్రణలో పెట్టుకుంటుంది. ఇందుకు బదులు ఉదయాన్నే లేచి ముఖాన్ని పరిశుభ్రంగా కడుక్కొని ఇంట్లో ఉన్న ఏదైనా దేవుని పటాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుంది. గోవుకు ఆహారం పెట్టాలి. ఆవును సేవించడం అన్ని విధాలా మంచిదని ధర్మశాస్త్రాల్లో వేద పండితులు ఎప్పుడో చెప్పారు. ఆవును సేవిస్తే శ్రీ మహాలక్ష్మిని కొలిచినట్లేనని ఎంతోమంది నమ్మకం. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే ఆవుకి ఆహారం తినిపించాలి. ఆవు పేడతో కల్లాపి చల్లితే ఇంట్లోకి దేవతలు వస్తారని ప్రతీతి. ఫలితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. అనంతరం ఓ పాత్రలో కొంత ఆహారాన్ని కాకులకు లేదా పక్షులకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుండా ఎలాంటి శత్రు భయాలు కూడా ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.